కృష్ణా ట్రిబ్యునల్ మినిట్స్ చూడండి. తెలంగాణ రాష్ట్రము ఎవరిని పంపేది ఉంటే ఎవరు వచ్చేది, ఎన్నిసార్లు తప్పించుకున్నారు అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లేకపోతే ఏదైతే 299 టీఎంసీలను ఇచ్చిన దాని కొరకే మేము మొదలైనది కాదు. అది తెలంగాణ రాకముందుకు వచ్చినటువంటి క్రమంలో తెలంగాణ వచ్చింది. ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అన్నాడు కదా, తెచ్చేటప్పుడు 7 మండలాలు ఎందుకు ఇడిచిపెట్టి వచ్చిండు అంటే తెచ్చిన ఆయన వచ్చినప్పుడు 7 మండలం ఇడిచిపెట్టింది కూడా ఆయనే కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయి. పోలవరం మీరున్నదాన మీరు చక్కగా చేసి ఉంటే ఈ 10 ఏళ్ళు ఎందుకు కాలేపన మీరు అమలు చేసుకోలే. జగన్తో కూర్చొని ఆయన తెలంగాణ గెలవడానికి అప్పుడు కూడా మీరు కూడా కదా, మేము కూడా తెలంగాణ ఇచ్చిన దాంట్లో మేము కూడా పాత్రదారులు అని చెప్తున్నారు కదా, మీరు కూడా ఉన్నారు కదా. పాత్ర మీరు 2 ఎంపీలు పెట్టుకొని మీరు పాత్ర ఏముంటుంది అన్న అదే తెలంగాణ ఏ పాత్ర ఉన్నది. రామ్మోహన్ గారు అంటే విషయం విషయం ఏదైనా వివాదం ఏదైనా ఒక అమికేబుల్ సొల్యూషన్ ఉంటుంది. కానీ నేతలు వాడే భాష రండ పరశపరజాల ఇందాక బాలకృష్ణ గారు ఒక ప్రయోగం అంటే ఇలాంటి వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే భాష విషయానికి వస్తే మనం మళ్ళీ పరస్పరం ఆరోపించుకుంటారు. కేసీఆర్ కదా ఈ భాష నేర్పింది వారే కదా అని వీళ్ళు అంటారు, వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు. అందుకనే పరస్పరం దూషణ సరైనది కాదు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుకుంటే ఏమవుతుంది, అరుస్తే నిజాలు అబద్ధాలు నిజాలు కాదు కదా. కనుక ఇది మీకు అవగాహన ఉంది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఈ భాషను ఉపయోగించిందా మీరు చెప్పండి. కేసీఆర్ కానీ అంత జిల్లా భాష మాట్లాడి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు మీద అనేక వివాదాలు. రేవంత్ రెడ్డి 10% కేసీఆర్ గారు భాషలో అయ్యా రండా చెప్తున్నాం. కేసీఆర్ గారు ఎంతో అవహేళన చేసిన ప్రజల మీద కూడా మాట్లాడింది కదా. దద్దమ్మలు చౌటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ గారు మాట్లాడే భాషలో మేము మాట్లాడే సన్నాసులని అవి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మేము ఏమంటా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు మాట్లాడినంటే మేము కేంద్రంతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కోసం పనిచేస్తుంటేనేమో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటని, కృష్ణా జలాల పెద్ద ఎత్తున బూచో చూపించి పార్లమెంట్ ఎలక్షన్ ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ పైన బురద తగులుతా ఉంటే మరి కోపం వచ్చి మాట్లాడక ఏం చేస్తారండి? మరి చూస్తూ ఎట్లుకుంటాం? ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉంది. రామ్మోహన్ రావు గారు ఏం చెప్పారండి? బాలకసుమన్ వాళ్ళంతా వాళ్ళు చూసిరు కదా, వాళ్ళంతా బానిసలు, వాళ్ళ ఇష్టం చెప్పులు లేపి వాళ్ళ ఇష్టం మాట్లాడుకొని ఏమైతే చూసారు కదా. మేమేమంటా ఉన్నాం, మాకు ఎట్లాంటి స్వార్థం స్వలాపం లేదు. ఎందుకంటే మీరు చూడు రామ్మోహన్ రావు గారు ఏం చెప్పారండి, రాష్ట్ర ప్రయాణాల విషయంలో పార్టీలు ఖచ్చితంగా అందరం కూర్చొని సమస్య పరిష్కారం ఎన్ని రోజులను కొట్టుకుంటారు? మరి కొట్టుకోవాలి. ఇట్లే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇట్లా కొట్టుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి రావు, రేపు ఆంధ్రకు రావు. అంటే ఈ సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పేసి కేంద్రం దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్ఎస్ఎస్ అని కాదండి 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే మేమన్నా మాట్లాడినామా? మీరు చెప్పండి. 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చింది మీరే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరే చెప్పింది మీరే. మాట్లాడింది వాస్తవం. లాస్ట్ 1 ఇయర్ మాట్లాడింది వాస్తవం. మీరు గతంలో అన్నిటికీ మద్దతు ఇచ్చుకొని కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేసి గతంలో 9 సంవత్సరాల కాలం పాటు తెచ్చినప్పుడు ఆ సమస్యలను కూర్చొని మాట్లాడుకు సార్ట్ అవుట్ అయ్యేది కదా. మీరు ఎందుకు సమస్య పరిష్కారం చేయలేకపోయారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆంధ్రలో 3 సంవత్సరాల కింద గిరిజన యూనివర్సిటీ వచ్చింది. ఆంధ్రకి ఈనాడు ఎన్ని నిధులు పోతున్నాయి? మరి 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి మీరేం చెప్పారు? మిషన్ భగీరథకు ప్రధానమంత్రి గారు వస్తే మాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దీవెనలు ఆశించిన చాలంటే వారు దీవెనలు ఆశించి వెళ్ళిపోయారు. వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం జరిగింది? మరి మేమేమంటాం, మేము కాంగ్రెస్ పార్టీగా మాది ముఖ్యమంత్రి వాడే భాష
ఆయన వాడే భాష మీద అభ్యంతరం ఉందని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం కదా, మీరు ఇష్టం వచ్చిన మా మీద నిందలు వేస్తే మాట్లాడే క్రమంలో తప్పు చేసి మీరే ఒప్పు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీని దోషి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సి వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడిన భాషలో మేము 1% మాట్లాడినాం, ఇంకా 99% మిగిలి ఉన్నది. ఖచ్చితంగా మాట్లాడతాం మరి మాట్లాడతాం మేము కూడా. ప్రజలు ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మాట్లాడినాం. ఓన్లీ కేసీఆర్ గారి గురించి మాట్లాడింది, వారు తప్పు చేసి వేరే వాళ్ళు తప్పు వ్యక్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది తప్ప మాకు ఎలాంటి వేరే ఉద్దేశంతో లేదు. కేసీఆర్ గారు ఏదో అంటే మాకు వచ్చేది లేదు, కేసీఆర్ గారు ఏదో మాట్లాడినంత మాత్రం కేసీఆర్ గారు తప్పేది లేదు. ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పిండు, గతంలో ఉద్యమం కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎలా మాట్లాడాలో తెలంగాణ భాషను మాట్లాడాడు. రామ్మోహన్ అన్న అన్నాడు, సన్నాసులను ఎవరన్నారన్నా తెలంగాణ ప్రజలు తెలంగాణ మాట్లాడేటప్పుడు మాట్లాడారు. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడితే లాభం లేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎవరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి మధ్యలో. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే అవసరం లేదు, డిస్కషన్ అవసరం లేదు. అరుస్తామంటే నేను అంతకంటే పెద్దగా అరవగలుగుతాను. అది కాదు నేను ఏమంటాను, ఉద్యమంలో ఎవరెవరు డిస్కషన్ లేనప్పుడు నువ్వు నైతిక అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అసలు. టీఆర్ఎస్ గుంపు ఒక టీవీ ఛానల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మధ్యలో వచ్చి ఆయన మాట్లాడేటప్పుడు అవకాశం ఇచ్చిన ఆ మాత్రం ఓపికలేకపోతే ఎట్లా? అదే మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడు. ఏదో ఇష్టం ఉన్నట్టు ఉదరించిన